హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనలా మనం ఉండలేకపోతే ఆ రిలేషన్షిప్ ఎందుకు? అంటే బయట వాళ్ళ దగ్గర నటించాలంటే సరే ఒక గంటో ఒక రోజో వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మనకి నచ్చినట్టు నచ్చకపోయినా వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. కానీ మనకి నచ్చిన వాళ్ళని మనం ప్రేమించో పెళ్లి చేసుకునో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలంటే ఇంకెందుకు ఆ రిలేషన్షిప్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో, బయట వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్‌కో, లేకపోతే ఒక రోజు ఉండడానికో వెళ్ళామంటే, సరే వాళ్ళకి నచ్చినట్టు బతకడమో, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఆ ఒక్కరోజు మనం నటించగలం, మనకిష్టం లేకపోయినా. కానీ మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి దగ్గర గూడా, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండడమో, వాళ్ళకి నచ్చట్లేదని మనకు మనలా ఉండడం మానేయడమో చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక రిలేషన్‌షిప్‌లో ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అనేది ఉంటుంది. అవును. రైట్. సో, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో, అలా ఏంటంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్ కదా! హ్మ్. కలిసి ఒక జీవితం సాధించేటప్పుడు ఏంటంటే మనము ఆహ్, జనరల్‌గా లిటిల్ బిట్ ఆఫ్ కాంప్రమైజింగ్, హెల్తీ కాంప్రమైజింగ్ అంటారు. అవును. ఆ హెల్తీ కాంప్రమైజింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. కానీ అన్‌హెల్తీ కాంప్రమైజింగ్ అనే ఇంకో ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. అది చాలా డేంజరస్ అన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు చూడండి, చిన్న చిన్న కాంప్రమైజెస్ లైక్ సపోజ్ నార్మల్‌గా అయితే ఒక వ్యక్తికి మార్నింగ్ 6:00కి లేవడం అలవాటు. హ్మ్. బట్ వాళ్ళ పార్ట్నర్ కోసం 6:00 కాదు 5:30కి లేవాలి లేదా 5:00కి లేవాలి అని అంటే హ్మ్. దట్ ఈస్ హెల్తీ కాంప్రమైజింగ్. గంట ముందు లేవడం పెద్ద విషయం కాదు. లైక్ అవును. 6 గంటలకు లేచాలో 5కి లేవడం అనేది ఇట్ ఈస్ డూయబుల్. హ్మ్. అలా చిన్న చిన్న ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. అలా చిన్న చిన్న కాంప్రమైజింగ్స్ కనుక ఉన్నాయి అని అంటే చెప్పాలంటే ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. హ్మ్. ఎందుకంటే అరే! నా కోసం తను కాంప్రమైజ్ అయిందే అనేసి నేను కూడా ఏంటంటే ఆ రెస్పెక్ట్, హ్మ్. దానికి తగ్గ కాంప్రమైజ్ నేను కూడా ఎక్కడో చోట అవుతూ ఉంటానన్నమాట. ఓకే. సో, ఆ హెల్తీ కాంప్రమైజింగ్ అనేది ప్రతి రిలేషన్‌లో ఉండాలి. హ్మ్. బట్ అన్‌హెల్తీ కాంప్రమైజింగ్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంటుందంటే అన్‌హెల్తీ కాంప్రమైజింగ్‌లో మన కోర్ వాల్యూస్‌ని హ్మ్. లేకపోతే మన టోటల్ ఐడియాలజీని మనం మార్చుకోవాల్సొస్తుందన్నమాట మన పార్ట్నర్ కోసం. యెస్. అలాంటి కేసెస్‌లో అది కరెక్ట్ కాదు. హ్మ్. ఐ వుడ్ సజెస్ట్ అలాంటి పార్ట్నర్స్ తోటి ఉండే కంటే కూడా లేకుండానే మనం ప్రశాంతంగా ఉంటాం. ఓకే. చాలామంది ఏంటంటే తెలుసో తెలియకో ఒక రిలేషన్‌కి వెళ్ళిపోయినాక హ్మ్. ఒక రేంజ్‌లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అవును. అండ్ దట్ టు వన్ సైడెడ్ కాంప్రమైజ్. యాహ్! ఇప్పుడు చూడండి, ఇద్దరూ కాంప్రమైజ్ అవుతున్నారు అని అంటే అది వేరుంటుంది. హ్మ్. బట్ వన్ సైడెడ్ నేనే ప్రతిసారి కాంప్రమైజ్ అవుతున్నాను, యెస్. అది కూడా టు ఎ లార్జ్ ఎక్స్‌టెంట్ అవుతున్నాను అనుకోండి. హ్మ్. ఎక్కడో ఒక చోట ఒక ఫీలింగ్ ఏమొస్తుందంటే, ఎందుకురా నేను ఈ రిలేషన్‌కొచ్చానో, హ్మ్. అవును. సమ్‌వేర్ మనకు ఆ థాట్స్ వచ్చేస్తుంటాయన్నమాట. హ్మ్. బ్రేకప్ హ్మ్. చేసుకుందామా? కరెక్ట్. ఇలాంటి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే బ్రేకప్ చేయలేని పరిస్థితి. హ్మ్. అంటే పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. అవును. ఇంట్లో అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. హ్మ్. అందరిని సవాల్ ఇసిరేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇప్పుడు నేను బయటికి రావాలి అని అంటే వీళ్ళందరూ నన్ను ఏలెత్తి చూపిస్తారు. అవును. నాకు సపోర్ట్ ఉండదు. ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే బయటికి రాలేక హ్మ్. సఫర్ అవుతూ ఉంటారన్నమాట. కరెక్ట్. సో, మనం ఏంటంటే ఒక రిలేషన్‌కి వెళ్ళక ముందే హ్మ్. ఇలాంటివి ముందే గ్రహించాలి, మాట్లాడుకోవాలి కూడా. నా సైడ్ నుంచి నేనేం కాంప్రమైజ్ చేయగలను. అవుతాను. హ్మ్. నీ సైడ్ నుంచి ఏం కాంప్రమైజ్ కోరుకుంటున్నాను అనేసి ఇద్దరు మ్యూచువల్‌గా మాట్లాడుకున్నారనుకోండి. హ్మ్. అప్పుడు ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి నచ్చినట్టు ఉండడం అంటే హెల్తీ కాంప్రమైజ్ అనే విషయానికొస్తే, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకో నువ్వు బావుంటావు అని చెప్పడం వేరు. ఈ డ్రెస్ వేసుకో నువ్వు అని మనల్ని కంపెల్ చేసి ఆ డ్రెస్ వేసుకునేలా చేయడం వేరు. ఈ ఫుడ్డే తిను, నువ్వు ఇంతే తింటే లావు అవ్వకుండా ఉంటావు అనడం వేరు. కొంచెం ఇది తింటే బావుంటుంది అనడం వేరు. వీళ్ళతో మాత్రమే బయటకెళ్ళు, వీళ్ళతో ఎళ్ళకూడదు. ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే, మనకి నచ్చినట్టు మనం ఎప్పుడు ఉండగలం ఆ రిలేషన్‌లో? దట్ ఈస్ వాట్. ఇక్కడ ఈ కేస్‌లో ఏంటంటే హ్మ్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇది అన్‌హెల్తీ కాంప్రమైజింగ్ కేటగరీ కిందకే వస్తుందన్నమాట. యెస్. యాస్ ఎ పార్ట్నర్ హ్మ్. నువ్వు ఈ డ్రెస్ ఏసుకో అనడంలో తప్పు లేదు. హ్మ్. ఈ డ్రెస్సే ఏసుకో అంటే తప్పు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. రైట్. హ్మ్. నువ్వు ఈ ఫుడ్ తిను, ఇది ట్రై చేయి బావుంటది అని అనడం వేరు. ఆ! నువ్వు ఇదే తిను, అది తినకు అని ఖచ్చితంగా అనటం వేరు. యెస్. ఇక్కడ ఏమవుతుంది అనంటే వాళ్ళ టోటల్ లైఫ్ స్టైల్ మీద మనము గ్రిప్ పెట్టేసుకొని ఆ! ఇచ్చేస్తా ఉన్నాము. అవును. సో, అందుకనే అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఒక హెల్తీ కాంప్రమైజ్. సపోజ్ నేను అన్నాను ఈ డ్రెస్ ఏసుకోవా ఈరోజు అనేసి. హ్మ్.
సరే ఎప్పుడు అడక్కడక్క అడిగాడు కదా ఉమ్, అని కాంప్రమైజ్ అయ్యి వేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు. అవును నువ్వు రోజు ఇదే వేసుకో, ఇలాంటి బట్టలు వేసుకో అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అవుతుంది కదా. సో యా, ఇలాంటి వాటి ఇవన్నీ కూడా అన్హెల్దీ కేటగిరీ కిందే వస్తుంది. ఉమ్, సో కంపల్షన్ చేయకూడదండి, దట్ ఇదే చేయాలి అనే కంపల్షన్ అనేది కరెక్ట్ కాదు. అడగచ్చు, ఇది వేసుకో అని అడగచ్చు, ఉమ్. కానీ ఇదే వేసుకోవాలంటే మాత్రం అది అసలు అడగకూడదు అనమాట. అలాంటి విషయాల్లో హ. అయ్యో నా గురించి తనకే బాగా తెలుసు నాకంటే, పాపం నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, నేను ఇలా వేసుకుంటే ఎవరు అలా చూడరు నన్ను అని చెప్పేసి అలా ఆలోచించి చెప్తున్నాడు నా గురించి అని అనుకోని జనం పాపం అదే ఇదిలో ఉండిపోతారు. నా గురించే చెప్తున్నాడు, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో తన గురించి. ఒకవేళ ఉమ్, అలా నా గురించి అనుకుంటున్నాడు కాబట్టి నేను వేసుకుంటాను అంటే ఇంకా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్. Mm. అంటే మీరు ఎంత కాంప్రమైజ్ అవుతున్నా కూడా ఆ కాంప్రమైజ్ అవ్వడం వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు హ్యాపీనెస్ వస్తుంది, Mm. నా పార్ట్నర్తో ఉండడం వల్ల, లేకపోతే అతని వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఆమె వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అంటే దెన్ ఫైన్. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే అసలు ఇబ్బందే లేదు. ఉమ్, ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ కాంప్రమైజింగ్ వల్ల హ్యాపీనెస్ పోతుంది చూడండి, యా అది మనం గ్రహించాల్సిన విషయం. ఒకవేళ ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల Mm. నేను నా హ్యాపీనెస్ ని కోల్పోతున్నాను అని అంటే Mm. అది కరెక్ట్ కాదు. దెన్ అది ఎంత పెద్ద కాంప్రమైజ్ అన్నా కూడా చేసి బట్ వేస్తారు. స్టిల్ ప్రేమిస్తున్నాడు కదా ఎదుటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నాడు కదా అని అంటే ఇన్ వే చెప్పాలంటే మీరు ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నట్టే ఇది Yeah. ఇండికేషన్. Yes. ఎందుకంటే జనరలీ టాక్సిక్ రిలేషన్స్ ఇది అవుతూ ఉంటుంది. Mm. ఏంటంటే అపారమైన ప్రేమ చూపిస్తుంటారు, అవును. దానికంటే ఎక్కువ ఈ కంట్రోలింగ్, Yes. మన మీద వాళ్ళకి ఆ గ్రిప్ ఆ గ్రిప్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమవుతుంది అని అంటే ఓన్లీ కంట్రోల్ చేస్తున్నాడు, ప్రేమ లేదు అని అంటే ఈజీ టు బ్రేక్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్. నాకు చాలా ప్రేమిస్తున్నాడు, లైక్ యూనో నాకు ఆ ప్రేమను చూపిస్తున్నాడు, అన్ని కావాల్సిన అన్ని ఇస్తున్నాడు, కానీ దాంతో పాటు ఇవన్నీ చేస్తున్నాడు అన్నప్పుడే ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతూ ఉంటది. వదిలేయాలా వద్దా, ఏం చేయాలి అనేసి. వదిలేద్దామా అంటే అదే చాలా ప్రేమిస్తాడు నన్ను అని, లేదు ఉందామా అని అంటే ఇరిటేట్ చేస్తా ఉన్నారు, లేదా నన్ను సఫకేట్ చేసేస్తున్నారు, Yes. నన్ను నాలా ఉండనివ్వట్లేదు. సో ఇలాంటి కేసెస్ లో ఈ టాక్సిక్ రిలేషన్స్ లోనే జనరల్ గా ఏంటంటే పీపుల్ డైలమాలో పడుతుంటారు. బట్ యా, ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్ అండి. నిజంగా అంత ప్రేమించే వ్యక్తి అన్నప్పుడు మీ వాల్యూస్ కి, మీ ఒపీనియన్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ వాల్యూస్, మీ ఒపీనియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే మేబీ ఆ ప్రేమలో నటన ఉండొచ్చు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని హ్యాపీగా ఉంచితేనే కదా ప్రేమిస్తున్నట్లు లెక్క. సో మీ హ్యాపీనెస్ ని కూడా కాంప్రమైజ్ చేపిస్తున్నారు అని అంటే అది ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో అందులో ఎంతో కొంత నటన ఉండొచ్చు, లేదా మీరు సరిగ్గా గ్రహించట్లేదు దాన్ని. ఓకే. ఈ కాంప్రమైజింగ్ విషయానికి వస్తే ప్రతి దానికి మనమే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఎదుటి వ్యక్తి కూడా మన కోసం ఇంకొక విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే మనకు అది పెద్ద అబ్బా నేనే అవ్వాలా ప్రతిదానికి అనే ఫీలింగ్ ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా కాంప్రమైజింగ్ లో అన్ని ఒకరి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొక వ్యక్తి ఏమో నేను ఐఎమ్ ద ప్రొవైడర్, నేను ఎలా అంటే అలానే అవుతుంది అంటే ఎలా? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక రిలేషన్షిప్ లో చిన్న చిన్న కాంప్రమైజెస్ అన్నాను కదా, అయితే ఆ కాంప్రమైజింగ్ అనేది 2 sides నుంచి జరగాలి. ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ లో ఓన్లీ 1 side కాంప్రమైజ్ అవుతుంది, ది అదర్ సైడ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎవరు అని అంటే కనుక ఆ రిలేషన్షిప్ హోల్డ్ అవ్వదు. అది స్ట్రాంగ్ గా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా బోత్ సైడ్స్ నుంచి కాంప్రమైజింగ్ అవ్వాలి, అండ్ అది కనిపించాలి కూడా. నేను ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాను అంటే ఎదుటి వ్యక్తికి తెలియాలి నేను కాంప్రమైజ్ అవుతున్నానని. తెలియకుండా ఏదో కాంప్రమైజ్ అవుతున్నా తెలియని కూడా తెలియట్లేదు అని అంటే అది తెలియచేయడం మన బాధ్యత. లేదు అని అంటే మిస్కమ్యూనికేషన్ వస్తుంది, అండ్ వాళ్ళకి ఈ నోషన్ వస్తుంది అనమాట. ఏంటంటే పద్దాక నేనే కాంప్రమైజ్ అవుతున్నాను, నువ్వేం చేసావు అసలు, ఈ క్వశ్చనింగ్ వస్తుంది చూడండి. నా గురించి అసలు నువ్వేం చేసావు అనే రిలేషన్షిప్స్ లో వస్తూ ఉంటాయి ఈ క్వశ్చనింగ్. అసలు నా గురించి నువ్వేం చేసావు, లేకపోతే నా గురించి ఏమన్నా మారావా నువ్వు అని. ఈ క్వశ్చనింగ్ ఎందుకు వచ్చింది అని అంటే అవతల వ్యక్తి ఎంతో కొంత మారుంటారు, ఎంతో కొంత చేసుంటారు, అయినప్పటికీ ఈ క్వశ్చనింగ్ వచ్చింది అని అంటే వాళ్ళ దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోవడం వల్ల. సో అలా కాకుండా లిటిల్ బిట్ ఆఫ్ అంటే యూనో ఎలా చేయొచ్చు అని అంటే అప్రిషియేట్ చేసుకుంటూ మన సైడ్ వర్షన్ కూడా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యునో వాట్, నువ్వు నా కోసం ఇది కాంప్రమైజ్ అయ్యావు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, అందుకనే నేను కూడా ఈ డిసిషన్ తీసుకున్నాను, నేనేం చేశాను కూడా చెప్పాలి అక్కడ. అందుకే నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను, నీ కోసం నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అనేది అది ఒక కమ్యూనికేట్ చేసావనుకో, అప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది మనది, రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ అనేది ఉంది అనేది అవతల వ్యక్తికి కూడా తెలుస్తుంది, అండ్ ఎలాంటి కూడా డిస్టర్బెన్సెస్ రావన్నమాట. తెలియచేయకుండా చాలా మంది ఏంటంటే చేసేస్తారు, ఊరికనే చేసేస్తారు, కానీ చెప్పరు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ రిలేషన్షిప్ లో ఎఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే
టు అన్ ఎక్స్టెంట్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. బట్ ఏది కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు. యాజ్ అ సెట్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ కంట్రోల్ చేస్తున్నారేమో నన్ను, నాకు ఇండిపెండెన్స్ లేదేమో, ఇట్లాంటి థాట్స్ అన్ని వస్తుంటాయి అనమాట. సో టు అన్ ఎక్స్టెంట్ ఏదన్నా సరే టు అన్ ఎక్స్టెంట్ ఉండాలి. ఒపీనియన్ ఇచ్చే దగ్గర, ఫీడ్బ్యాక్ ఇచ్చే దగ్గర కానివ్వండి, ఎఫర్మేషన్ కానివ్వండి, ఏదన్నా సరే వెన్ ఇట్ ఈస్ ఇన్ ది మెజర్డ్ క్వాంటిటీస్ దెన్ రిలేషన్షిప్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే. మనం ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే అతని మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు, ఆమె నీ మీద చాలా ప్రేమ చూపిస్తుంది కదా, నువ్వెందుకు ప్రతి చిన్నదాన్ని కౌంట్ చేస్తున్నావు, ప్రతి చిన్నదానికి ఇట్లా మాట్లాడుతున్నావు, అలాంటి ప్రేమ దొరకడం చాలా కష్టం తెలుసా అని అంటారు. ఇలాంటి మాటలు పట్టుకుని మనం అదే రిలేషన్షిప్ లో ఇష్టం లేకపోయినా ఉండిపోవాల్సి వస్తుంది. పడే వాళ్ళకే తెలుస్తుంది బాధ ఏంటో. Yes, సో exactly. చెప్పే వాళ్ళు ఎన్నో చెప్తారు. Exactly. వాళ్ళకి ఏంటంటే దూరపు కొండలు నునుపంటారు చూడండి, సేమ్ ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ లో మేబీ వాళ్ళకి ప్రేమ తక్కువగా ఉంది. సో నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడు కదా, నీకు అంతకంటే ఏం కావాలి అని అంటున్నారు. కానీ ప్రేమే అంత అని చెప్పడానికి లేదు కదా. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఒక రిలేషన్షిప్ లో ఉత్త ప్రేమించినంత మాత్రాన సరిపోదు, రైట్? సో ఈ అదర్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బయట చెప్పే వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, లైక్ నేను బాగా చూసుకుంటాడు కదా, నీకు కావాల్సింది తెచ్చిస్తున్నాడు కదా, నీకు కావాల్సినంత ప్రేమిస్తున్నాడు కదా, ఇంకా ఏం కావాలి అని అంటారు వాళ్ళు. కానీ ఆ టార్చర్ లేకపోతే వాట్ ఎవర్ ఆ ట్రామా ఏదైతే ఉంటుందో చూడండి, అది ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది అది ఏ లెవెల్లో ఉంది అనేది. బయట వాళ్ళకి కనపడదు అది. కాబట్టి బయట వాళ్ళ మాటలు విని అనవసరంగా మనము స్టిక్ ఆన్ అయ్యి లైఫ్ ని రూయిన్ చేసుకునే కంటే కూడా వీఆర్ ది రైట్ డిసిషన్ మేకర్స్. నేను అంటే ప్రతి దాన్ని వదిలేయండి అని చెప్పట్లేదు నేను. ఏ టైంలో వదిలేయాలి, ఏ టైం వరకు పట్టుకొని ఉండాలి అనే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మనకు ఉండాలి. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది రిలేషన్షిప్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు జడ్జ్మెంట్ తీసుకోవాలి తప్ప పక్కన వాళ్ళ మాటలు విని వాళ్ళు వదిలేయంటే వదిలేయటము, వాళ్ళు ఉండు అంటూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వన్ సజెషన్ ఫైనల్లీ టు దోస్ పీపుల్ ఎవరైతే అలాంటి రిలేషన్షిప్ ఇంకా ఫేస్ చేస్తున్నారో ఉన్నారు. See, better late than never is my suggestion to them. మీరు కనుక ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు, లైఫ్ లో హ్యాపీనెస్ లేదు, జస్ట్ బికాస్ ఆ అదర్ పర్సన్ ఏదో నన్ను బాగా లవ్ చేస్తున్నాడో లేకపోతే ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అని అనుకునే ఒక ఎలిమెంట్ మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు అని అంటే కనుక థింక్ అగైన్, బికాస్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే దాని నుంచి వచ్చే ఆనందం వేరు. సో అలా ఒక మంచి పార్ట్నర్ దొరికి వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్. బట్ మీ పార్ట్నర్ వల్ల మీ లైఫ్ రూయిన్ అవుతుంది అని అంటే కనుక టాక్, సార్ట్ అవుట్ అయ్యింది అని అంటే ఓకే, సార్ట్ అవుట్ అవ్వట్లేదు అని అంటే లైట్ తీసుకోండి, అంతేగాని దానికి స్టిక్ ఆన్ అయ్యి లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.